హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే సిలబస్ విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో నోటిఫికేషన్ విడుదలకు సమయం ఉంది కాబట్టి సిలబస్ ముందుగా విడుదల చేసినట్లయితే సో విద్యార్థులు ప్రిపరేషన్కి అవకాశం ఉంటుందని చెప్పి మన గౌరవ ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ కూడా విద్యాశాఖ మంత్రి గారిని సిలబస్ విడుదల చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మరి వారం రోజుల్లో కొత్త సిలబస్ విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి డిఎస్సి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా విద్యార్థులందరూ తమ ప్రిపరేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించండి. ఎందుకంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎప్పుడు చెప్పినా రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా పాఠశాలల రీఓపెనింగ్కి అంటే జూన్ ఎండింగ్ నాటికి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తామని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి, అలాగే అదర్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయాలజికల్ సైన్సెస్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి, టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సో ఇంగ్లీష్ మీడియంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో పిఐఈ అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ సో ఓన్లీ 499 రూపీస్కే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సులో మీకు ఫుల్ కోర్స్ వీడియోస్ అలాగే పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ప్రింట్ ఆప్షన్ అనేది మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంక్లూడింగ్ విత్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి టాపిక్ వైజ్ టెస్టులు పెడుతున్నాం. త్వరలోనే మనకి సిలబస్ అనేది క్లియర్గా మళ్ళీ అనౌన్స్ చేయగానే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో టెస్టులు కూడా మీకు ప్లాన్ చేస్తున్నాం. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఈ కోర్సును పర్చేజ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎన్ఎస్కే లెర్నింగ్ నుంచి మరొక మంచి అద్భుతమైన అవకాశం ఏంటంటే త్వరలోనే ఎన్ఎస్కే లెర్నింగ్ నుంచి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం పిఐఈ సైకాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఆల్ మెథడాలజీస్ సో ఎక్సెప్ట్ కంటెంట్, సో కంటెంట్ తప్ప రిమైనింగ్ 40 మార్క్స్కి ఎన్ఎస్కే లెర్నింగ్ నుంచి త్వరలోనే కోర్స్ అనేది రిలీజ్ చేయబోతున్నాం. సో జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే సైకాలజీ, పర్స్పెక్టివ్, ట్రై మెథడ్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్తో సహా మీకు మేము కోర్సెస్ అనేవి లాంచ్ చేయబోతున్నాం. అలాగే మరొక అద్భుతమైన శుభవార్త ఏంటంటే టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, పెడగాగిస్ కూడా ఇంగ్లీష్ మీడియంలో త్వరలోనే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో లాంచ్ చేయబోతున్నాం. సో కాబట్టి మీ వీడియో చూస్తున్నటువంటి ఫ్రెండ్స్, మీ ఇంగ్లీష్ మీడియం మిత్రులందరికీ కూడా దీన్ని ఇన్ఫామ్ చేయండి. సో మేము త్వరలోనే లాంచ్ చేయే కోర్సుల్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయండి. అలాగే మరి తెలంగాణలో టెట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఓన్లీ 299 రూపీస్కి మాత్రమే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే త్వరలో తెలంగాణలో రిలీజ్ చేయబోయేటువంటి డిఎస్సికి సంబంధించి పిఐఈ కోర్సుని ఇంగ్లీష్ మీడియంలో 499 రూపీస్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలని అందుకోగలరని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది ఎన్ఎస్కే లెర్నింగ్ కోర్సులకు సంబంధించి మరి ఈ వీడియోలో మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సికి కానీ, తెలంగాణ టెట్కి కానీ, అదేవిధంగా తెలంగాణ డిఎస్సికి కానీ, టెట్ డిఎస్సి అన్నిటిలో కూడా చాలా కీ రోల్ ప్లే చేసేటువంటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం, అదే NCF 2005. NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనే కాన్సెప్ట్ మనం. సో ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, సో ఇండియాలో అసలు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ అనేవి ఎప్పుడు రావడం జరిగింది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో
In 1947, India got independence. So then in 1948, the first committee appointed on education. So that is university education. So that commission is chaired by Dr. Sarvepalli Radhakrishnan. So this commission also called as University Commission or Radhakrishna Commission. In later, in 1950 to 53, so a commission appointed on the school education. So secondary education. This was chaired by Dr. Lakshmana Swamy Modaliyar. So this committee gave some recommendations about the education system of the India. So after that, in 1964, so a commission was appointed on education with the name National Education Commission. So this was appointed on 1964 July 14th. So 1964 July 14th. This commission was chaired by, at that time, UGC chairman D.S. Kothari. At that time, UGC chairman D.S. Kothari. So Daulat Singh Kothari chaired by this commission. In 1964, Government of India appointed National Education Commission. So this commission was chaired by Daulat Singh Kothari. So the main objective of appointment of this commission was to reform the entire education system and design a better education policy to the Indian education system. మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతటిని కూడా రిఫార్మ్ చేసి ఇండియాకి ఒక బెటర్ ఎడ్యుకేషన్ పాలసీని డిజైన్ చేయడం కోసం ఈ కమిషన్ని అపాయింట్ చేశారు. సో కొఠారి కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ 1966 June 29th. 1966 June 29th with the name National Education Development. So Kothari Commission submitted its report on 1966 June 29 with the name National Education Development. So in this report, Kothari Commission first recommended that a national syllabus, a national curriculum should be designed entire the country. So country మొత్తం నేషనల్ కరికులం అనేది డిజైన్ చేయాలి అని ఫస్ట్ టైం ఎవరు రికమెండ్ చేశారని చెప్పేసి అంటే 1966లో కొఠారి కమిషన్. సో అప్పటికి ఇంకా నేషనల్ కరికులం అనే కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే అప్పటికి ఎడ్యుకేషన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్స్. ఎడ్యుకేషన్ అనేది స్టేట్స్ కంట్రోల్లో ఉంది, స్టేట్ లిస్ట్లో ఉంది. సో కాబట్టి నేషనల్ అంతా కూడా ఒకే కరికులం అనే కాన్సెప్ట్ లేదు. సో ఏ స్టేట్ కా స్టేట్ తమ స్టేట్ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం కరికులమ్స్ అనేవి డిజైన్ చేసుకుంటున్నాయి. సో కాకపోతే ఈ కాంటెక్స్ట్ లో కొఠారి కమిషన్ ఫస్ట్ టైం మెన్షన్ చేసింది ఏ నేషనల్ కరికులం షుడ్ బి డిజైన్ త్రూ అవుట్ ద కంట్రీ. సో కంట్రీ వ్యాప్తంగా నేషనల్ కరికులం అనేది డిజైన్ చేయాలి అని చెప్పేసి కొఠారి కమిషన్ ఫస్ట్ టైం మెన్షన్ చేయడం జరిగింది, నేషనల్ కరికులం డిజైన్ చేయాలని చెప్పి. సో విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ కొఠారి కమిషన్, the first national policy on education was announced in the country in 1968. So కొఠారి కమిషన్ యొక్క రికమెండేషన్స్ ని బేస్ చేసుకొని 1968లో ఫస్ట్ ఎన్పిఈని అనౌన్స్ చేశారు, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. సో ఇండియాలో ఫస్ట్ ఎన్పి ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 1968లో ఫస్ట్ ఎన్పిఈని అనౌన్స్ చేశారు. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ ద కొఠారి కమిషన్. సో దిస్ ఎన్పి ఆల్సో suggested that a national curriculum should be designed throughout the country. So throughout the country national curriculum ni design cheyali, throughout the country national curriculum ni design cheyali అని చెప్పేసి NPE ఫస్ట్ ఒక రికమెండేషన్ అనేది చేయడం జరిగింది. సో
according to the Kothari Commission recommendations and also according to the recommendations of the NPE 1986, the first NCF designed in 1975 in the country. So 1975 లో ఫస్ట్ టైం NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ని 1975 లో ఫస్ట్ NCF ని డిజైన్ చేయడం జరిగింది. 1975 లో ఫస్ట్ NCF నేమో డిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడని చెప్పేసి అంటే 1975 లో. సో ఇండియాలో ఫస్ట్ NPE 1968, మరి ఫస్ట్ NCF ఏది అని చెప్పేసి అంటే 1975 లో ఫస్ట్ NCF ని ఇండియాలో డిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఫస్ట్ NCF డిజైన్ చేసిన తర్వాత ఇన్ 1976 త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ద కామన్ లిస్ట్, ఎడ్యుకేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ద కామన్ లిస్ట్. సో 1976 లో ఎడ్యుకేషన్ ని కామన్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేశారు. సో అప్పటి వరకు ఎడ్యుకేషన్ ఏ లిస్ట్ లో ఉంది? స్టేట్ లిస్ట్ లో ఉంది. సో స్టేట్ లిస్ట్ లో ఉన్న ఎడ్యుకేషన్ కాస్త 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కామన్ లిస్ట్ లోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. కామన్ లిస్ట్ లోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ 1986 second NEP or NPE announced in the country. So with the name Challenges in Education, a policy perspective. సో ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ 1986 లో సెకండ్ NPEని అనౌన్స్ చేశారు ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. సో ఏ పేరుతో అని చెప్పేసి అంటే ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్. సో అకార్డింగ్ టు NPE 1986 రికమెండేషన్స్, సో సెకండ్ NCF announced in the country in 1988. So according to the policies, according to the recommendations of the NPE 1986, కంట్రీలో సెకండ్ NCF అనేది డిజైన్ చేశారు. సో ఫస్ట్ NCF ఏమో 1975, సెకండ్ NCF ఏమో 1988. సో NPE 1986 ఏం చెప్పిందని అంటే టెక్స్ట్ బుక్ షుడ్ బి రివైజ్డ్ ఫర్ ఎవ్రీ 5 years. సో ఎవ్రీ 5 years కూడా టెక్స్ట్ బుక్స్ అనేవి రివైజ్ చేయాలి. సో టెక్స్ట్ బుక్ షుడ్ బి రివైజ్డ్. సో టెక్స్ట్ బుక్ షుడ్ బి రివైజ్డ్ ఫర్ ఎవ్రీ 5 years. సో ప్రతి 5 years కి కూడా టెక్స్ట్ బుక్స్ అనేవి రివైజ్ చేయాలి. ప్రతి 5 years కూడా టెక్స్ట్ బుక్స్ అనేవి రివైజ్ చేయాలని చెప్పేసి అని NPE 1986 ఏమో రికమెండ్ చేసింది. సో ఆ తర్వాత ఈ 1988 లో డిజైన్ చేసిన సెకండ్ NCFను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ అనేవి పబ్లిష్ చేశారు. సో in 1992 a committee was appointed on school bags. A committee was appointed at school bags. సో ఇండియాలో స్కూల్ బ్యాగ్స్ యొక్క బర్డెన్ అనేది చాలా హెవీగా ఉందని చెప్పి ఈ స్కూల్ బ్యాగ్స్ యొక్క బర్డెన్ని తగ్గించడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేశారు 1992లో. సో దీన్నే స్కూల్ బ్యాగ్ కమిటీ అంటారు. సో 8 మెంబర్స్తో ఒక కమిటీని అపాయింట్ చేశారు. దిస్ కమిటీ వాజ్ చైర్డ్ బై ప్రొఫెసర్ యశ్పాల్. సో దిస్ కమిటీ వాజ్ చైర్డ్ బై ప్రొఫెసర్ యశ్పాల్. సో యశ్పాల్ గారి యొక్క నేతృత్వంలో 8 మెంబర్స్తో స్కూల్ బ్యాగ్స్ యొక్క బర్డెన్ రిడ్యూస్ చేయడం కోసం 1992లో ఒక కమిటీని అపాయింట్ చేశారు. సో ఈ కమిటీ దిస్ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1993 విత్ ద నేమ్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్.
with the name Learning Without Burden. So SPAL committee submitted its report. So SPAL committee submitted its report to the government of India. So with the name Learning Without Burden. So Learning Without Burden అనేటువంటి నేమ్ తో SPAL కమిటీ దాని యొక్క రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరిగింది. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే నేమ్ తో SPAL కమిటీ తన యొక్క రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. మరి ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని 1993లో టెక్స్ట్ బుక్స్ అనేవి రివైజ్ చేశారు. 1993లో, ఎందుకంటే 1988లో టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేశారు. మరి NPE 1986లో ఎవ్రీ 5 years కూడా టెక్స్ట్ బుక్స్ రివైజ్ చేయమని ఉంది కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని 1993లో టెక్స్ట్ బుక్స్ అనేవి రివైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ 2000 second NCF in 2000 third NCF designed in the country. In 2000 third NCF designed in the country. So 2000లో కంట్రీలో థర్డ్ NCF అనేది డిజైన్ అనౌన్స్ చేశారు. సో థర్డ్ NCF అనేది అనౌన్స్ చేసినప్పటికీ కూడా దీని యొక్క డిజైనింగ్లో డ్రాబ్యాక్స్, ఇంప్లిమెంటేషన్లో ఉన్న డ్రాబ్యాక్స్ వల్ల ఇట్ నాట్ గెట్ సక్సెస్. సో థర్డ్ NCF అనేది సక్సెస్ అవ్వలేదు. విత్ దిస్ ద 1993 లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఈజ్ కంటిన్యూ. సో ఎప్పుడైతే థర్డ్ NCF అనేది సక్సెస్ అవ్వలేదో 1993లో డిజైన్ చేసిన లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇన్ 2004 so the Indian government in 2004 the Indian government decided to review the curriculum, revise the curriculum, decided to revise the curriculum. 2004లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరికులం ని రివైజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేసింది. ఫర్ దిస్ NCERT conducted meetings from July 14th to July 19th at Delhi. So NCERT conducted meetings from July 14th to July 19th at Delhi. So ఈ కరికులం ని 2004లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో 2004లో ఎలక్షన్స్ అయ్యాయి, యూపీఏ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చింది. సో యూపీఏ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు 1993లో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ మనం ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఈ లోపల సొసైటీలో వరల్డ్ వైడ్ గా చాలా చేంజెస్ వచ్చాయి, కరికులం ని రివైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సో 2004లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరికులం ని రివైజ్ చేయాలని చెప్పి NCERTని ఆర్డర్ చేసింది. సో దీంతో NCERT ఏం చేస్తుందని చెప్పేసి అంటే July 14th నుంచి July 19th వరకు 2004 July 14th టు July 19th మీటింగ్స్ అనేవి, ఒక నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసి సో ఈ NCERT ఢిల్లీలో మీటింగ్స్ కండక్ట్ చేసింది. ఆఫ్టర్ దిస్ మీటింగ్స్ ఆన్ July 19th NCERT appointed a national steering committee to revise the curriculum with 35 members. So with 35 members. So July 19th నేషనల్ స్టీరింగ్ కమిటీ అనేది నేషనల్ స్టీరింగ్ కమిటీ అనేది 35 members తో ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీ అనేది అపాయింట్ చేశారు. ఎవరని చెప్పేసి అంటే NCERT 35 members తో ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీని అపాయింట్ చేసింది ఎవరంటే NCERT అని చెప్పేసి చెప్తాం. సో ఈ కమిటీకి చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్. ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ యశ్పాల్. సో 2004 July 19th కరికులంని రివైజ్ చేయడం కోసం ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీని అపాయింట్ చేశారు. ఈ కమిటీ చైర్మన్ 35 members తో, ఈ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్. సో ఈ కమిటీలో తెలుగు వాళ్ళకి, తెలుగు పీపుల్ రిప్రజెంట్ చేసింది ఎవరంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. సో తెలుగు పీపుల్ కి రిప్రజెంట్ చేసింది ఎవరంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. సో షీ వాజ్ ద
ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్. సో నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా అని చెప్పేసి చెప్తాం. ఈమె ఈ 35 మెంబర్స్లో తెలుగు పీపుల్కి రిప్రజెంట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అయితే ప్రొఫెసర్ యశ్పాల్ చైర్మన్గా కమిటీని అపాయింట్ చేశారు. సో దీనికి అసిస్టెంట్స్గా 21 ఫోకస్ గ్రూప్స్ను కూడా అపాయింట్ చేశారు. 21 ఫోకస్ గ్రూప్స్ ఆల్సో అపాయింటెడ్ టు అసిస్ట్ a national steering committee in revising of the curriculum. సో కరికులంని రివైజ్ చేయడంలో ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీకి అసిస్ట్ చేయడానికి కరికులం రివైజ్ చేయడంలో నేషనల్ స్టీరింగ్ కమిటీకి అసిస్ట్ చేయడానికి 21 ఫోకస్ గ్రూప్స్ అనేవి అపాయింట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. ఈ ఫోకస్ గ్రూప్స్లో ఆల్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్స్ని మెంబర్స్గా అపాయింట్ చేశారు. సో మరోవైపు ప్రొఫెసర్ యశ్పాల్ గారు కూడా త్రూఅవుట్ ద కంట్రీ చాలా మీటింగ్స్ అనేవి కండక్ట్ చేశారు. అలాగే 5 రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇండియాలో ఉన్న 5 RIEs. సో 5 RIEs ఎక్కడున్నాయి? అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్ అండ్ షిల్లాంగ్. సో ఇండియాలో ఉన్న 5 RIEs అజ్మీరు, భోపాలు, భువనేశ్వరు, మైసూరు అండ్ షిల్లాంగ్. ఈ 5 RIEస్లో పేరెంట్స్తో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేశారు. సో ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ, ఫోకస్ గ్రూప్స్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి రిపోర్ట్ని 2005 May 2nd. So National Steering Committee submitted their report to NCERT. సో NCERTకి ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. సో ఎన్సీఆర్టీకి 5 రిపోర్ట్ సబ్మిట్ చేస్తే NCERT sent this report to CABE means Central Advisory Board of Education. దీనికి ప్రెసిడెంట్ ఏమో సెంట్రల్ MHRD మినిస్టర్ ఉంటారు. సో సెంట్రల్ MHRD మినిస్టర్ ప్రెసిడెంట్గా ఉంటారు. అలాగే ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఏమో ఇందులో మెంబర్స్గా ఉంటారు. సో CABE MHRD మినిస్టర్ ఏమో చైర్మన్గా, ప్రెసిడెంట్గా, ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఏమో మెంబర్స్గా ఉండేది ఏదని చెప్పేసి అంటే సో CABE అని చెప్పేసి చెప్తాం. ఈ CABEకి NCERT సెండ్ చేస్తే దే అప్రూవ్డ్ దిస్ రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్. సో యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్ని అప్రూవ్ చేశారు. అండ్ దెన్ సో NCERT డిజైన్ NCF 2005. సో తర్వాత NCF 2005ని డిజైన్ చేసింది NCERT. సో ఈ NCF 2005 అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ సెప్టెంబర్ 2005. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2005లో దీన్ని అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఈ NCF 2005 అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే సో ఇట్ స్టార్ట్ విత్ ద స్టేట్మెంట్ creativity, natural joy are key to childhood. Creativity, natural joy are key to childhood. Creativity అలాగే natural joy ఈ రెండు కూడా చైల్డ్హుడ్కి చాలా కీ రోల్ అని చెప్పేసి క్రియేటివిటీ అదేవిధంగా natural joy ఈ రెండు కూడా చైల్డ్హుడ్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ లైన్తో స్టార్ట్ అవుతుంది. ఈ లైన్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే దిస్ లైన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బుక్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. This line received from the book Civilization and Progress, which was written by Rabindranath Tagore. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి బుక్లో క్రియేటివిటీ అండ్ న్యాచురల్ జాయ్ ఆర్ కీ టు చైల్డ్హుడ్ అనేటటువంటి స్టేట్మెంట్తో NCF 2005 అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే దిస్ NCF 2005 కన్క్లూడ్ విత్ ద స్టేట్ ఏ పేరెంట్
నీతా మెహతా స్టేట్మెంట్. So a parent, Neeta Mehta statement, our education system make educated fools. Our education system make educated fools. So this statement given by a parent Neeta Mehta. Neeta Mehta అనేటువంటి ఒక పేరెంట్ ఇచ్చిన స్టేట్మెంట్, our education system make ఎడ్యుకేటెడ్ ఫూల్స్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎడ్యుకేటెడ్ ఫూల్స్ని తయారు చేస్తుంది అని చెప్పేసి ఒక పేరెంట్ నీతా మెహతా అనే పేరెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని దీంతో NCF 2005 కన్క్లూడ్ అవుతుంది. సో ద థీమ్ ఆఫ్ NCF 2005 వాజ్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్. The theme of NCF 2005, learning without burden. So theme of NCF 2005 ఏమో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని చెప్పేసి చెప్తారు. సో దీనికోసం ప్రొఫెసర్ యశ్పాల్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. NCF 2005 స్టార్టెడ్ చిల్డ్రన్స్ ఇండిపెండెన్స్ మూమెంట్, చిల్డ్రన్స్ ఫ్రీడమ్ మూమెంట్. సో ప్రొఫెసర్ Yashpal stated that NCF 2005 started children's freedom movement. So children's freedom movement ని స్టార్ట్ చేసింది ఎవరని చెప్పేసి అంటే NCF 2005 అని చెప్పేసి ప్రొఫెసర్ యశ్పాల్ గారు మెన్షన్ చేశారు. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద NCF 2005. సో అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. NSK లెర్నింగ్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం ఇచ్చే ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ని చాలా తక్కువ ప్రైసెస్కే పర్చేజ్ చేసుకోండి. అలాగే NSK లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు సో మన యొక్క వీడియోస్ని అప్డేట్స్ని పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.